ఎంత చెత్త అంటే అంత చెత్త కార్ ఇది. అంటే దీని రేటింగ్ 0 అనమాట. సో ఓపెన్ గా చెప్పాలా, ఎటువంటి సౌండ్ అయితే ఉండదు ఈవీ కార్ లో, స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఓన్లీ టైర్ సౌండ్స్ ఒక్కటే వస్తాయి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అదిల్ షేక్. హౌ ఆర్ యు ఆల్? అందరు బాగానే ఉన్నారనుకుంటున్నా. సో గైస్, ఫైనల్ గా మనకైతే ఈవీ కార్ దొరికింది రివ్యూ చేయడానికి. మీకు చెప్పాను కదా గైస్, లాస్ట్ వ్లాగ్లో మీకు చెప్పాను నేను, అంటే నేను కంప్లీట్గా రివ్యూ తీస్తా కార్ తీసుకొచ్చి అని. సో నేను చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసి ఒక అన్నని తీసుకొచ్చాను అనమాట. అంటే నేను మొన్న వీడియో చేసిన కార్ వేరు, ఈ కార్ వేరు అనమాట. సో ఇది మన సిట్రాన్ అనమాట కారు, నేను చెప్పిన కారు. సో ఇది వైట్ అదేమంటారు గైస్, ఇది ఈవీ కార్ అనమాట. యాక్చువల్గా ఈవీ కార్ ప్లస్ ట్యాక్సీ అనమాట ఇది. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈవీ కార్ని ట్యాక్సీలో పెట్టొచ్చా పెట్టకూడదు అనే సందేహం ఉంది. ఎస్ గైస్, మీరు ఈవీ కారు ట్యాక్సీలో కూడా పెట్టొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈవీ కార్లో నంబర్ ప్లేట్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో గ్రీన్ ఉంటేనే ఇంకా ఈవీలే, అది ఇంకా పర్సనల్ వెహికల్ అనుకుంటారు. కానీ కొంచెం చూడండి మీరు, నార్మల్గా మీకు గ్రీన్ నెంబర్ ప్లేట్ పైన వైట్ నంబర్స్ ఉంటే, ఈ వైట్ నంబర్స్ ఉంటే మీకు ప్రైవేట్ వెహికల్ అనమాట. సో ఇవి చూడండి కొంచెం ఎల్లో ఉన్నాయి కదా, సో ఇది ట్యాక్సీ అనమాట, ట్యాక్సీ పర్పస్. సో ఇది గైస్ మన కార్ అనమాట, సిట్రాన్ కారు, నేను చెప్పాలనుకున్న కారు. సో ఈ కార్ వచ్చేసి ఈవీ, అండ్ ఈ కార్ ప్రైస్ వచ్చేసి మనకి అన్ని ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్స్, అన్ని ట్యాక్స్లో రోడ్ ట్యాక్స్ అన్ని కంప్లీట్ వచ్చేసి మన ఆన్ రోడ్ ప్రైస్ 13 lakhs అయితే పడుతుంది అనమాట ఈ కారు, ఈవీ కారు. అండ్ ఈ కారు మన ఈ కార్ రేంజ్ వచ్చేసి 1 time ఫుల్ ఛార్జ్ చేస్తే మనకైతే 230 kilometers అయితే పోతుంది అనమాట. సో వాళ్ళు ఏం క్లైమ్ చేస్తారంటే 300 క్లైమ్ చేస్తారు, బట్ మనకి 230 చూపిస్తుంది. అంటే ఇండికేటర్లో మొత్తం అట స్క్రీన్తో 2 hours పడుతుంది మనకి ఫుల్ అవ్వడానికి ఛార్జ్. సో ఇది గైస్ ఈ కార్ గురించి. అండ్ మనకి నార్మల్గా ఎక్కడైనా ఛార్జింగ్ స్టేషన్లో మనం తీసుకుంటే 300 రూపీస్ తీసుకుంటారు ఈ కార్ ఏమంటారు ఫుల్ చేయడానికి. అండ్ ఇది గైస్ ఓవరాల్గా నేను చెప్పాల్సింది. ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు నన్ను కరెక్ట్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసినంతవరకు నేను రిప్లై ఇస్తాను, లేదంటే ఇంకా ఎవరన్నా అట్లే చెప్తారనమాట. సో ఇది గైస్ మీకు మొత్తం అంటే ఇది అవుట్లుక్ చూపించాను, లోపల ఇన్సైడ్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. సో లెట్స్ బిగిన్. కార్ అయితే ఇది చూడండి. సో కంప్లీట్ అవుట్లుక్ కార్ది చూపిస్తా. సో గైస్ ఇది చూడండి కారు, సిట్రాన్ కారు. సో అడ్జస్ట్ చేసుకోండి, నేనైతే ఇదేమంటారు నార్మల్గా మొబైల్లో తీస్తున్నా. సో ఇది ఈవీ కార్ చూడండి, దీంట్లో ఒక స్పెసిఫికేషన్స్ ఉంది మీకు చూపిస్తా. ముందైతే ఏం లేదు కార్లో, అంటే నార్మల్గా ఇదే కదా, అంటే ఇది బేసిక్ మోడల్ కార్ అనమాట సిట్రాన్. సో గైస్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేస్తాను మీకు, అండ్ ఏమైనా ఉంటే అంటే ఏమైనా మిస్ అయ్యింటే కామెంట్ చేయండి. సో ముందు వచ్చేసి మనకి లైట్స్ ఉంటాయి, అండ్ ఈ ఎల్ఈడి లైట్స్ చూడండి ఎంత ప్రీమియం అనిపిస్తున్నాయో. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ సిట్రాన్ది వాళ్ళది లోగో ఇట్లా మన కొండకి దిగినట్టుంది. ఇది కింద ఇవేం ఫాగ్ లైట్స్ ఇంకా ఏం ఇవ్వలే, జస్ట్ అది డబ్బా పెట్టారంతే. సో ఫాగ్ లైట్ ఏమి ఇవ్వలే. సో ఇవి ఎల్ఈడి లైట్, ఇంకా ఇది హై బీమ్ లో బీమ్ లైట్. సో ఈ అంటే మనకి ఇండికేటర్ వేస్తే సో ఈ ఎల్ఈడి లైట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి అనమాట. సో ఇది సో ఇంకా ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే లోపల ఉంటుంది, నేను చూపిస్తాను మీకు. సో లోపల ఇంకా ఇది ఓపెన్ అయిపోతుంది. అండ్ టోటల్గా ఇది కారు ఓవరాల్గా ఇలా ఉంటుంది ఇట్ సైడ్. సో ఇట్ సైడ్ అప్పుడే కొంచెం డంట్ పడింది ఇది చూడండి. అండ్ మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా. సో ఇదైతే బేసిక్ మోడల్ అనమాట కారు. సో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది కారు చూడండి. సో పైన ఏం లేదు, కింద వెనక కూడా ఏం లేదు, జస్ట్ ఇలా ఉంది. అండ్ దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే లాక్ ఓపెన్ అయి ఉంటుంది కదా. సో ఇక్కడ చిన్న ఒక బటన్ ఉంటుంది, జస్ట్ ఇలా ప్రెస్ అవ్వగానే ఇలా అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది. సో గైస్ వెనకైతే బ్యాక్ సైడ్ డిక్కీ అయితే చాలా పెద్దగా ఉంది చూడండి ఎంత ఉందో. చాలా అంటే ఒక చిన్న ఫ్యామిలీకి ఈజీగా సెట్ అవుతుంది. చిన్న ఫ్యామిలీ అంది పర్లేదు, పెద్ద ఫ్యామిలీకి కూడా బాగా సెట్ అవుతుంది. ఇంత స్పేస్ ఉంది చూడండి కారు డిక్కీ. సో వేసేద్దాం మనం. సో వెనక కూడా చూడండి సిట్రాన్ అనే లోగో ఉంది. సో ఇట్ సైడ్ లుక్ చూసుకోండి మీరు. సో గైస్ ఇట్ సైడ్ లుక్ చూసుకోండి. సో ఇన్సైడ్ చూపిస్తాను మీకు కారు. సో చూడడానికి చిన్నగా ఉంది. సో ఇక్కడ మనకైతే మాన్యువల్గా ఓపెన్ చేయడానికి కూడా ఉంది. అండ్ ఇక్కడ ఏం లేదు, ఇంకా జస్ట్ ఇలా సెన్సర్ కూడా ఉంటుంది. సో ఓపెన్ చేసాము. సో ఇదనమాట. సో లోపలికి వెళ్ళిపోదాం.
సో గైస్ ఇది అనమాట డిస్ప్లే. సో చూడండి డిస్ప్లే ఇక్కడ మనకి ఫ్యూల్ అంటే ఎంత రేంజ్ ఉంది ఎంత లేదు అంతా చూపిస్తుంది మనకి. సో ఈ డిస్ప్లే ఏంటంటే నార్మల్గా అయితే బేస్ మోడల్కి డిస్ప్లే రాదు. సో నార్మల్గా అంటే బేస్ మోడల్కి డిస్ప్లే రాదు. సో ఇవి ఏంటంటే సపరేట్గా చేయించారనమాట. అంటే సపరేట్గా వీళ్ళు చేయించారనమాట. డిస్ప్లే కావాలని పెట్టించారు. అంటే కంపెనీ నుంచి కార్ వచ్చేటప్పుడే పెట్టించుకుంటారు కదా చాలామంది. సో అలా పెట్టుకున్నారు. సో ఇదనమాట. సో ఇక్కడ ఇంకా సీరియస్లీ గైస్ నాకైతే ఫస్ట్ టైం కదా వీడియో చేయడము. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను కరెక్ట్ చేయండి. నాకు ఈ ప్లేస్ని ఏమంటారో అని కూడా నాకు తెలియదు యాక్చువల్గా. అంటే నేను జస్ట్ కార్ డ్రైవ్ చేస్తా కానీ ఎగ్జాక్ట్లీ అన్నీ తెలియదు నాకు. సో ఇక్కడ ఒకటి పెట్టుకోవడానికి ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇది ఉంది. సో అండ్ ఇక్కడ ఇది చూడండి మనకి డ్రైవ్ అంటే ఏమంటారు డ్రైవ్ ముందుకి అండ్ రివర్స్ అనమాట. ఎక్కువ ఏం లేదు. అండ్ ఎక్కువ మోడ్ ఎందుకంటే మనము ఛార్జింగ్ కొంచెం చాలా వరకు సేవ్ అయిపోతుంది ఈ ఎక్కువ మోడ్ యూజ్ చేస్తే. సో ఇంక ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఉంది. అండ్ చాలా కార్స్కి మనకి ఇక్కడ ఒక స్పేస్ వస్తుంది పెట్టుకోవడానికి ఇలా పెట్టుకోవడానికి. బట్ ఈ కార్కి ఏం లేదు అంతోటు. సో అండ్ ఇటు సైడ్ చూడండి మీకు డోర్ సైడ్ ఏం లేదు. జస్ట్ విండోది అది ఓపెన్ అండ్ పైనకి కిందకి అనడానికి అదొక స్లాట్ ఉంది అంతే. పవర్ విండోస్ అనమాట అంతే. ఇంకా దాని మించి ఏం లేదు. అండ్ మిర్రర్కి మనకి ఏదో అడ్జస్ట్మెంట్ ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే స్పీకర్స్ అండ్ డోర్స్ కూడా ఒక స్పీకర్ ఉంది. ఇంకా ఇక్కడ చూడండి ఏసీవి అండ్ హీటర్ ఇండికేటర్స్ ఇవి. సో 12 వాట్స్ ఛార్జర్ పెట్టుకునే కెపాసిటీ కూడా ఉందన్నమాట. సో ఇది ఓవరాల్గా మనకు కూడా ఇక్కడ ఇది స్పీకర్ వస్తుంది అండ్ ఏసీవి ఇది వస్తుంది. ఇంకా రైట్ సైడ్ విండో డౌన్ చేసుకోవడానికి కూడా ఇక్కడే ఉందన్నమాట. సో లెఫ్ట్ సైడ్ కూడా ఉంది. అండ్ లాక్ అనమాట. సో మనము ఇది ఒక్కటే అంటే ఇది మొత్తం డోర్స్కి మొత్తం లాక్ అయి ఉంటుంది అనమాట. సో మనం ఇట్లా అంటే అన్ని డోర్స్ ఓపెన్ అయిపోతాయి, ఇట్లా అంటే అన్ని డోర్స్ క్లోజ్ అయిపోతాయి. అండ్ డోర్స్ ఓపెన్ చేసి ఇట్లా అంటే మనం ఈ డోర్ ఓపెన్ అయిపోతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళకైతే అన్నీ తెలుసు, కార్ వాడే వాళ్ళకైతే అన్నీ తెలుస్తుంటాయి. బట్ నాలాంటి వాళ్ళకంటే ఏం తెలియదు. సో ఇక్కడ ఒక మిర్రర్ ఉంది బ్యాక్ సైడ్ చూపించుకోవడానికి. అండ్ ఇది మన ప్రొటెక్షన్ లైక్ సన్కి ఏమంటారు కదా పడకుండా. అండ్ ఇవి ఎయిర్ బ్యాగ్, ఇక్కడ క్లియర్ కట్గా ఎయిర్ బ్యాగ్ అని మెన్షన్ చేసి ఉన్నారు. సో ఎయిర్ బ్యాగ్స్ అండ్ స్టీరింగ్ పైన కూడా మీకు సిట్రాన్ లోగో కనిపిస్తుంది ఇక్కడ. అంతే, ఇంకా పెద్దగా ఏం లేదు. స్టీరింగ్ అయితే బాగుంది గాయ్స్, స్మూత్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రైవ్ చేసేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది స్టీరింగ్. అండ్ మీకు చూపిస్తా టోటల్గా చూడండి. ఇది మొత్తం స్పేస్ అనమాట కార్ది. అంటే సీట్స్ ఎలా ఉంటాయి అంతా చూపిస్తుంది చూడండి. సో పెద్దగా ఏం లేదు, సీటింగ్ నార్మల్గానే ఉంది. అండ్ పైన వచ్చేసేసరికి కొంచెం స్మూత్గా వైట్గా ఉంది. ఇది ఏమంటారో తెలియదు. సో ప్రతి ఒక్కటి తెలియదు అంటున్నా. ఇవన్నీ తెలిసి ఉంటే కామెంట్ చేయండి మీరే. సో ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంది కారు. సో డిస్ప్లే ఒక్కటే కొంచెం హైలైట్ అనమాట. ఇది బేసిక్ మోడల్ కారే గాయ్స్. సో బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు. చూడండి బ్యాక్ సైడ్ కూడా పెద్దగా ఏం లేదు, జస్ట్ సీట్స్. అండ్ ఇక్కడ బ్యాక్కి హెడ్కి ప్రొటెక్షన్ 2 సైడ్స్ ఇచ్చారనమాట. అండ్ అంటే లైక్ ట్యాక్సీ పరంగా అయితే దీన్ని ఒక ప్రీమియం లుక్ వస్తుంది. నార్మల్గా మనకు ఈ ట్యాక్సీస్ ఉంటాయి కదా ఓలా ఊబర్ నడపడానికి. సో దాన్ని కంపేర్ చేసుకుంటే ఇదైతే ప్రీమియం లుక్తోనే ఉంటుంది, కొంచెం మంచిగా అంటే కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రైవ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా స్మూత్గా వెళ్తుంది గ్యాస్ ఇది. అండ్ మీకు లోపల బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా. సో ఇక్కడ ఏం లేదు, నార్మల్గా ఇక్కడ ఏమి ఉండదు మీకు, జస్ట్ ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ఏమైనా జస్ట్ నార్మల్ బాటిల్ పెట్టుకోవడానికి, నార్మల్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి. అండ్ లాక్. అండ్ ఇది ఏంటంటే జస్ట్ ఈ ఒక్క డోర్కి ఒక్కటే ఉంటుంది లాక్ పడిపోతుంది ఈ ఒక్క డోర్కి. సో ఇది. అండ్ ఇక్కడ స్పేస్ పర్లేదు, బాగానే ఉంది, కొంచెం ఈజీగా ఉండొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమైనా పెట్టుకోవడానికి లైక్ ఏమైనా చిప్స్ అలాంటివి అంటే బాటిల్ పెట్టుకోవడానికి ఈ విండోస్ చూడండి గైస్. ఇక్కడ బ్యాక్ సైడ్ విండో, ఈ బ్యాక్ సైడ్ విండోకి ఇది కిందకి పైనకి అదే తీసుకోవడం పైకి అనుకోవడం ఇది. సో ఈ రెండు బ్యాక్ ఇచ్చారనమాట. సో ఈ ఏమంటారు విండోస్ డౌన్ చేయడం ఇక్కడ లేదనమాట. సో అక్కడే ఇచ్చారు రెండు. సో అక్కడ కూడా సేమ్ ఇంకేం లేదు. అండ్ ఏమన్నా ఎక్స్ట్రా ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇది గైస్ ఓవరాల్గా కారు చూడండి. సో గైస్ ఇంకోటి ఏంటంటే ఈ కార్ రేటింగ్ గురించి, సో మీరు గూగుల్లో కొట్టి చూడండి
ఎంత చెత్త అంటే అంత చెత్త కార్ ఇది. అంటే దీని రేటింగ్ 0 అనమాట. సో ఓపెన్గా చెప్పాలా, నేనేం ప్రమోట్ చేయట్లే, ఈ కార్ని ఏం ప్రమోట్ చేయట్లే, జస్ట్ నేను నడిపోయినా కాబట్టి నేను మీకు చూపిస్తున్నా అంతే, చూపిస్తున్నా. ఈ కార్ రేటింగ్ వచ్చేసి 0 అనమాట, ఈవీ కారు. సో ఇది బేస్ మోడల్ కదా గైస్, మనకు వచ్చేసి 320 రేంజ్ చూపిస్తారు వాళ్ళు. అండ్ మనకైతే డిస్ప్లేలో జస్ట్ ఫుల్ అయితే 230 అలా చూపిస్తుంది డిస్ప్లేలో ఈ కార్ గురించి. అండ్ ఇంకోటి ఏంటంటే పవర్ వచ్చేసి 56.21 bhp పవర్తో ఉంటుంది అనమాట. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 29.2 kg వాట్స్ అంట. ఇంకా అండ్ ఛార్జింగ్ వచ్చేసి వీళ్ళు ఏం క్లైమ్ చేస్తారంటే 57 మినిట్స్లో కంప్లీట్ అవుతుందని. బట్ నేనైతే మా ఫ్రెండ్ చెప్పాడు, అంటే నాకు తెలిసి నేను చూసా కదా, 2 hours పడుతుంది మొత్తం ఛార్జింగ్ ఫుల్ అవ్వడానికి. అండ్ ఫుట్ పేస్ వచ్చేసి ఫుట్ పేస్ 315 ఫుట్ పేస్. సీట్ కెపాసిటీ వచ్చేసి 5 సీటర్ అనమాట ఇది. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే 0 రేటింగ్. ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకు వేరే కార్ కూడా వస్తుంది, అదే టాటా పంచ్. దాన్ని మీరు చూసేసుకుంటే మంచిది, ఎందుకంటే అది మీకు ఆల్మోస్ట్ 5 రేటింగ్తో వస్తుంది కారు. సో ఇదైతే 0 రేటింగు. సో నేనైతే చెప్తున్నా కదా, నేనైతే ఏం కార్ని అయితే ప్రమోట్ చేయట్లే, జస్ట్ నేను మీకు చెప్తున్నా అంతే. ఈ కార్ నేను వాడా కాబట్టి నేను మీకు చెప్తున్నా. సో ఒకవేళ ఎవరైనా టాటా పంచ్ వాడుతుంటే మేమన్నా రివ్యూ కోసం ఓకే అంటే నేనైతే చేస్తా. ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. భయ్యా మీరు చేయొచ్చు అని నాకు మెసేజ్ చేస్తే నేనే వస్తా గ్యాస్, నేనే వస్తా మీ దగ్గరకు వచ్చి మీకు కార్ తీసుకెళ్ళి రివ్యూ తీస్తా. ఒక హెల్ప్ అయినట్టు ఉంటుంది, చాలామందికి ఇన్ఫర్మేషన్ దొరికినట్టు ఉంటుంది. సో ఇదనమాట సెట్రాన్ కార్ గురించి. సో ఇది గ్యాస్ ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేశాను మీకు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే ఇంకా గూగుల్ చేయండి. సో ఇది, సో నేనైతే ఎటువంటి కార్ అయితే ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ నేను వాడిన కార్ మీకు చెప్తున్నా అంతే. అండ్ అంతే గైస్. అంటే ఒక బ్రదర్ అయితే క్వశ్చన్ అడిగారు నన్ను, అదే గైస్ ఈవీ కార్లో క్యాబ్ కోసం అదే ఎల్లో ప్లేట్ నంబర్ ప్లేట్ వాడొచ్చా అని అడిగారు అనమాట. ఈవీ కార్ గ్రీన్ కలర్ నంబర్ ప్లేట్ ఉంటుంది కదా బ్రో, క్యాబ్ కోసం కూడా అదే వాడొచ్చా, లేకపోతే ఎల్లో నంబర్ ప్లేట్ చేంజ్ అవ్వాలంటే లేదు. మీకు తీసుకునేప్పుడు అడుగుతారు కదా, సో నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను నంబర్ ప్లేట్ గురించి. గ్రీన్ నంబర్ ప్లేట్ పైన ఎల్లో నంబర్స్ ఉంటే అది ఈవీ అది ట్యాక్సీ ఈవీ అనమాట. లేదు నార్మల్గా వైట్ నెంబర్స్ ఉంటే నార్మల్ ఈవీ ప్రైవేట్ వెహికల్. సో ఇంతే ఇంకా. సో ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ గైస్. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సో నన్ను కామెంట్ చేయండి అండ్ అంతే అడగండి, నేనైతే ట్రై చేస్తాను వీడియోస్. సో ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.